ఎలా ఉన్నారు బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాం. నేను మీ భావిక. నేను మీ మాన్వి. వెల్కమ్ టు భావిక మన్ను యూట్యూబ్ ఛానల్. మా చిన్న మిస్టేక్ వల్ల మా నాన్నకి ఎలా జరిగిందో చూడాలనుకుంటున్నారా? సో గెట్ ఇన్ టు ద వీడియో. మన ఇల్లు వచ్చింది, ఎవరు ఫస్ట్ ఎత్తారో చూద్దామా? చూద్దాం. ఈ పిల్లలకి అస్సలు బాధ్యత తగ్గిపోతుంది. మేనర్స్ అనేదే మర్చిపోతున్నారు. స్కూల్ నుంచి వచ్చి కనీసం ఫ్రెష్ అప్ అవ్వలేదు, అన్నం తినలేదు, అదే స్కూల్ డ్రెస్ మీద ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఏమండి, మీరు ఎందుకండి పిల్లల్ని ఒక్క మాట కూడా అనరు? వాళ్ళని ఎత్తికెక్కి కూర్చున్నారు. అసలు బాధ్యత అనేది లేకుండా పోతుంది. స్కూల్ నుంచి రాగానే షూస్ డోర్ ముందర వదిలేసి వెళ్ళిపోయారు, బ్యాగులు సోఫా మీద పడేశారు, యూనిఫామ్ కూడా మార్చుకోకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. అస్సలు ఇది మంచి పద్ధతి అయితే కాదండి. అయ్యో పోనీ లావణ్య, చిన్నపిల్లలు మెల్లమెల్లగా అన్నీ వాళ్ళే నేర్చుకుంటారు. మాన్వి, భవిక, మీరు పెద్దగా అవుతున్నారు. మీ పని మీరే చేసుకోవాలి. సరే, మంచి సినిమా వస్తుంది, చూద్దాందా. మీరే చూసుకోండి, నాకు అస్సలు టైం లేదు. అసలే కిచెన్లో చాలా పని ఉంది. The next day. అక్క ఎంత ఉంది కదా? అవును చెల్లి, ఇంటికి వెళ్ళేదాకా రేస్ పెట్టుకుందామా? ఎవరు విన్ అవుతారో చూసుకుందాం. సరే అక్క, పద చూద్దాం. సరే. ఆడుకోవడానికి లేట్ అవుతుంది. సరే అక్క. పిల్లలు వచ్చారా? ఇది మరీ ఓవర్ అయిపోయింది. ఈరోజు నేను బ్యాగు తీయను, షూస్ తీయను. చూస్తా ఎవరు వచ్చి తీస్తారు. నేను నా కిచెన్లో పని చేసుకుంటా. సార్, మీకు కొన్ని పంపించాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీకు తొందరగా పంపిస్తాను సార్. ఒక 2 minutes సార్ పంపిస్తున్నాను. సార్. అబ్బా, లావణ్య, అబ్బా లావణ్య, త్వరగా రా. ఏంటి ఈయన పిలిచినట్టు వినిపించింది? లావణ్య, అయ్యో లావణ్య, ఏమైందండి? ఇలా పడిపోయారు మీరు? ఏమండి? ఆ షూస్ కి తాగి పడిపోయాను. షూస్ కి తాగి పడిపోయారా? మెల్లిగా మెల్లిగా లేవడానికి రావట్లేదు. నేను లేపుతాను, మీరు లేకండి, హాస్పిటల్కి వెళ్దాం మనం. మెల్లిగండి, చాలా నొప్పి అవుతుంది. ఏమండి? మెల్లిగండి, మెల్లిగా నడవండి. అక్కడ గోడని పట్టుకోండి. సరే, మెల్లిగా. ఏం చేస్తున్నావు? నొప్పి అవుతుంది. లేదండి, మెత్త పెడుతున్నాను. ఏం లేదు. అయ్యో నాన్నగారు, ఏమైంది మీకు? ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. చాలా నొప్పి అవుతుంది. అమ్మా, ఏమైంది నాన్నకి? మీ వల్లనే అయ్యింది. మా వల్లనా? అవును, మీకు కొంచెం కూడా బాధ్యత లేదు, ఇంకా మేనర్స్ కూడా లేదు. అయ్యో, మేమేం చేసామమ్మా? మీరు స్కూల్ నుంచి రాగానే బ్యాగులు సోఫా మీద పడేసి డోర్ ముంగడ షూస్ అలాగే వదిలేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. అవే షూస్ పైన మీ నాన్న కాలు జారి కింద పడ్డారు. అందుకే ఇలా జరిగింది. అవునా? చాలా నొప్పి అవుతుంది. సారీ నాన్న, మా వల్ల మీకు ఇలా జరిగింది.
మాన్వి భవిక, మీ అమ్మ కరెక్టే చెప్పింది. మీ పని మీరు చేసుకుంటుంటే నాకు ఇలా జరిగేదే కాదు. మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల నాకు ఇలా జరిగింది. చూసారా, నిన్నటి వరకు మీరే నన్ను అన్నారు చిన్నపిల్లలు మెల్లిమెల్లిగా నేర్చుకుంటారని. రోజు వీళ్ళ స్కూల్ షూస్ నేనే తీసి స్టాండ్లో పెడుతున్నాను, వీళ్ళ బుక్కులు బ్యాగులు నేనే రూమ్లో పెడుతున్నాను. వీళ్ళు స్కూల్ నుంచి రాగానే అన్నీ అలా పడేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు. నేను ఇవాళ షూస్ తీయలేదు కాబట్టి మీకు ఇలా జరిగింది. అమ్మ నాన్న, మేము మా తప్పులు తెలుసుకున్నాం. నిజంగా అమ్మ, మేము స్కూల్ నుంచి వచ్చి మా షూస్ స్టాండ్లో పెట్టి బ్యాగ్స్ రూమ్లో పెట్టి ఫ్రెష్ అప్ అయి ఏమన్నా తిని ఆడుకోవడానికి వెళ్ళుంటే అమ్మకి కోపం వచ్చేది కాదు, నాన్నకి ఇలా జరుగుండేది కాదు. అయ్యో, నాకు ఇంట్లో ఎంత పని ఉంటుంది, కనీసం వీళ్ళ పని కూడా వీళ్ళు చేసుకోలేరా? అమ్మా నాన్న, ఇలాంటి తప్పులు మళ్ళీ ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాం. అవునమ్మ నాన్న. పర్లేదు నాన్న, మీ తప్పు మీరు తెలుసుకున్నారు, మాకు అదే చాలు. కానీ మీకు పనిష్మెంట్ ఉంది. ఏం పనిష్మెంట్ అమ్మా? ఎలాగో మీ నాన్న కొన్ని రోజులు నడవడానికి రాదు కదా, మీరే హెల్ప్ చేయాలి. ఓకే అమ్మా, తప్పకుండా చేస్తాం. The next day. ఏ పిల్లలు త్వరగా రండి, మీ టిఫిన్ బాక్స్ వాటర్ బాటిల్ అన్నీ రెడీగా ఉన్నాయి, త్వరగా రండి. భవిక తొందర రానన్నా, నీకు జడేయాలి, నాకు కూడా ఆఫీస్కి లేట్ అవుతుంది. ఏంటమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? సరే వస్తున్నా, ఆగు. అమ్మ, నీకు ఒక మాట అడగాల? అడుగు నాన్న. ఎందుకమ్మా నువ్వు పనికి వెళ్తున్నావు? ఇల్లు గడవాలంటే ఎవరో ఒకరు పని చేయాలి కదా నాన్న. నాన్నకి డాక్టర్ 2 నెలలు బెడ్ రెస్ట్ కావాలని చెప్పారు. చూస్తుండేసరికి నెల వస్తుంది, ఇంటి అద్దె కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, చాలా ఖర్చులు ఉంటాయి కదా నాన్న. అవునమ్మా. పద నాన్న, లేట్ అవుతుంది. మిమ్మల్ని స్కూల్ వదిలేసి నేను ఆఫీస్ కూడా వెళ్ళాలి. సరే అమ్మా. మాన్వి భవిక, సాయంత్రం ఒకవేళ నాకు రావడం లేట్ అయితే మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకోండి నాన్న. అసలే నాన్నకు బాగాలేదు కదా. సరే అమ్మా. అక్క, ఎవరు ఫస్ట్ ఇంటికి వెళ్తారో చూద్దామా? వద్దు చెల్లి, మళ్ళీ కింద పడితే దెబ్బలు తాకుతాయి, మెల్లిగానే వెళ్దాం. సరే అక్క. అమ్మా, అమ్మా. అయ్యో చెల్లి, అమ్మ లేదు కదా, జాబ్కి వెళ్ళింది కదా. అవునక్క. అయ్యో, నాన్న కూడా పనుకున్నట్టున్నారే. సరే పద, మన పని మనం చేసుకుందాం. సరే అక్క. సరే పద చెల్లి, వెళ్ళి ఆడుకుందాం. ఒక నిమిషం ఆగక్క. చూసారు కదా ఫ్రెండ్స్, మా చిన్న మిస్టేక్ వల్ల మా నాన్నకి ఎలా జరిగిందో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏం అర్థమైందో అది కూడా కామెంట్లో చెప్పండి. అండ్ మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. మేము కనుక చేసింది కరెక్ట్ అయితే కామెంట్లో yes అని చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.